హాయ్ గైస్, వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్. నేను ఇవాళ చైనా బీడ్స్ తీసుకుని ఈ చైనా బీడ్స్ని స్వరోస్కి ముత్యాలు వేసి చుట్టించుకున్నానండి. ఇక్కడ ప్రమోద్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి చేశాడనమాట నేను వచ్చే ముందు. అంతవరకు చుట్టిన తర్వాత ఈ దండల్లో మట్టుకు నేను ఒక మ్యాచింగ్ పూసలు తెచ్చుకున్నాను అనమాట, క్రిస్టల్స్ తెచ్చుకుని అది అంతా నేనే తయారు చేసుకున్నాను. ఒక్క దండ వరకు కింద ఆ పెండెంట్ లాగా ఉన్న ఆ చైనా బీడ్స్ వరకు అతను చేశాడు. తర్వాత బీడ్స్ నేను అమెరికా వస్తూ తెచ్చేసుకున్నాను. అవి నేను ఓన్గా ఎక్కించానండి, అంటే దండలోకి అలా ఎక్కించి తర్వాత హుక్కులు పెట్టేసుకున్నాను. చూడండి, ఇవేమో చైనా బీడ్స్, మంచి ముత్యాలండి, మంచి ముత్యాలు అవి. ఇదేమో బ్లాక్ చైనా బీడ్స్, ముత్యాలు కలిపి చేసింది. ఈ బ్లాక్ మటుకు ఉంచా అనమాట వీడియో తీద్దామని. ఇవన్నీ నేను చేసేసుకున్నాను. అవి ఏం చేశానంటే, కలర్ రెడ్ ఉంది కదా, రెడ్కి గ్రీన్ కలర్ ఉంది, లైట్ గ్రీన్. ఆ గ్రీన్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నాను అనమాట. అట్లా అంటే కాంట్రాస్ట్గా ఉంటే బాగుంటుందని, సేమ్ అలా ఉంటే బాగోదని. చూడండి, ఇప్పుడు ఇది నల్లపూసలు ఉన్నాయి కదా, దాంతో దండ తయారు చేసుకోవటం ఎలాగో చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక లైన్ తీసుకొని కరెక్ట్గా సగానికి చేయాలండి. సగం బయటికి తీయకూడదు, యువతలకి లాగేసి. దారం చాలా పొడుగ్గా ఉంటుంది అనమాట వీటికి. ఆ దారాన్ని మధ్యలోకి లాగేసేసి, ఇదిగో ఆ హోల్ ఉంది కదా, హోల్లోంచి ఈ రెండు లోపలికి వేసి చూడండి, ఆ బీడ్స్ని వెనక్కి లాగటమే అందులోంచి ఇలా లాగేస్తే ముడి పడిపోతుంది అనమాట. నాకు ఈ ట్రిక్ తెలియక నేను ఇంతకుముందు మామూలు దండలకి ఎక్కించేమని ఇచ్చేదాన్ని, కానీ చాలా తీసుకునేవారండి వాళ్ళు, 150-200. కానీ ఇవి సేవ్ అవుతాయి కదా మనకి, అలా సేవ్ అవుతాయి కదా. చూడండి, వెనక్కి లాగేస్తాము. చూడండి, ముడిని ఇలా ముడేసేసి ఈ బీడ్స్ని వెనక్కి లాగేయటమే. అట్లా ఎన్ని లైన్లు కావాలంటే అన్ని వేసుకోవచ్చు అనమాట మనము. చూడండి, బాగుంది కదా. ఇంకొక లైను అంటే 4 లైన్స్ వేసాను. చూడండి, ఇది అలా సగానికి చేసి వెనక్కి లాగేసి ఈ దారాన్ని చూడండి అలా వెనక్కి లాగుతున్నాను. చూడండి, బాగుంది కదా. అలాగా చాలా ఈజీ ప్రొసీజర్. అంతకుముందు అయితే అలా వ్యాక్స్ తోటి అలా దారానికి అలా అంటించుకుంటే స్టిఫ్గా అవుతుంది మనకి. ఆ హోల్లోకి దారం ఈజీగా ఎక్కుద్ది అనమాట. 4 లైన్లు ఉన్నాయి కదా దారము, అది ఈజీగా ఎక్కుతుంది. చూడండి, అలా చిన్న హోలే కదా అది, దానిలోకి అలా ఎక్కించిన తర్వాత మనం హుక్కు పెట్టేసుకొని, అదిగో చూడండి, హుక్కు పెట్టేసుకోవటమే. ఆ దారాన్ని దగ్గర కట్ చేసి ఆ వ్యాక్స్ క్యాండిల్ దగ్గర కొంచెం మంట దగ్గర ఇలా చూపిస్తే దగ్గరకు అయిపోతుంది, ఊడకుండా ఉంటుంది అనమాట. ఆ హుక్కుని అలా ఒక క్యాండిల్తో ఇలా వేడికి చూపిస్తే దగ్గరకు అయిపోతుందండి. నా దగ్గర క్యాండిల్ లేదు, అందుకని చూపించట్లేదు. చూడండి, అంతా సేవ్ అయింది కదా మనకి. ఆ చైనా బీడ్స్ 150 అయినాయి. ముత్యాలేమో స్వరోస్కి 300 రూపీస్కి తీసుకున్నాను. ఎంత పడిందో, ముత్యం ఎంత పడిందో నాకు గుర్తులేదు. క్యాప్స్ తీసుకున్నాను, కట్టుతీగ తీసుకున్నాను. ఇవి కూడా ఎలా చుట్టాలో నేను రేపు ఇంకో వీడియోలో చూపిస్తానండి మీకు. ఈ బీడ్స్ కూడా ఎలా చుట్టాలనేది మీకు, నా దగ్గర ముత్యాలు ఉన్నవి, అవి చూపిస్తాను మీకు. పెద్ద ముత్యాలు ఉన్నాయి, స్వరోస్కి ముత్యాలు, వాటితోటి చూపిస్తాను. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. మనకి ఎన్నో రకాలు చేసుకోవచ్చు. నేను అలాగే ఒక అబ్బాయి
ఉంటే చూసి అదే ప్రమోద్ చుడుతుంటే చూసి నేర్చుకున్నాను అనమాట. చూడండి దగ్గరికి వచ్చి అదిగో దండ తయారైపోయింది చూసారా. మనకి 150 మిగిలినట్టే కదా. ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నేను గోల్డ్ తీగతో కూడా చాలా రకాలు చేయించుకున్నానండి. ఇంటికి వస్తాడు ప్రమోద్, అతను ఇంట్లో వచ్చి చేసి పెట్టాడనమాట.